వాయుగుండం ఉందా లేకపోతే అల్పపీడనమే ఉందా? అల్పపీడన ప్రభావం ఉంటుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ఈ రోజు వచ్చేసింది వెదర్ రిపోర్ట్ తో ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో మరో అల్పపీడనం భయపెడపోతుందా? ఈ నెల 15న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పడం ప్రస్తుతం కాస్త ఆందోళన కలిగించే అంశం. అల్పపీడన ప్రభావం ఇది ఇన్ఫాక్ట్ గతంలో మాదిరిగానే రాయలసీమ దాంతోపాటు కోస్తా ఆంధ్రతో పాటు అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈసారి కాస్త మోతాదు పెంచే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. రేపు నుండి కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. అయితే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఉండబోతోంది, ఎప్పుడెప్పుడు ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది, ఏ మోతాదులో ఉండబోతోంది, ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకొక అంశం కూడా ఉంది. దాన్ని కూడా ఇన్ఫాక్ట్ ఇప్పుడే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి నేను నేరుగా మ్యాప్లోకి తీసుకువెళ్ళిపోతాను. అంతకన్నా ముందు మీరు విజువల్స్ చూస్తున్నారు. ఇప్పటికే ఇటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ 3 ప్రాంతాలు, అన్నమయ్య ఈ 4 జిల్లాలు కూడా, ఈ 4 ప్రాంతాలు అంటే రాయలసీమతో పాటు కాస్త దక్షిణ కోస్తాంధ్ర మీద ఫేంజల్ తుఫాను కావచ్చు, నిన్న కాక మొన్న వచ్చిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై మీద కూడా ఏ స్థాయిలో దాని ప్రతాపాన్ని చూపించిందో చూసాం. చెన్నై అయితే మాత్రం చిగురుటాకులా వణికిపోయింది. చెన్నై ఆ ప్రభావం మరి ముఖ్యంగా తమిళనాడు మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండింది. దక్షిణ భారతదేశానికి బ్యాక్ టు బ్యాక్ అల్పపీడనాలు, వాయుగుండాలు ఇబ్బంది పెడుతున్న సినారియో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ వాయుగుండం, అల్పపీడనం కావచ్చు, వాయుగుండం కావచ్చు, ఎక్కడ ఉంది, ఎటువంటి సినారియో ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి అలర్ట్స్ ఇస్తోంది, ఎటువంటి సూచనలు ఇస్తోంది, ఎటువంటి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతోంది అనేది ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు, ఒకసారి మ్యాప్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇది భారతదేశానికి సంబంధించి ఒకసారి మ్యాప్ని మీరు చూస్తున్నారు. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతానికి సంబంధించి ప్రస్తుతం సినారియో మీరు చూస్తున్నారు. బంగాళాఖాతం అలాగే అరేబియా సముద్రం ఈ రెండింటి దగ్గర కూడా ఒక్కసారి మీరు సినారియో చూస్తే బంగాళాఖాతంలో ఇటు అండమాన్ నికోబార్ దీవులకి అలాగే గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి ఈ ప్రాంతాల్లో కాస్త నేను క్లోజ్కి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగో మీరు చూడొచ్చు, అండమాన్ నికోబార్ దీవులకి అలాగే గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి మధ్య ఒక ఆవర్తన ప్రభావం మనకు కనిపిస్తోంది. ఇది ఈ రోజు మనకి ప్రస్తుతం చూసినప్పుడు అల్పపీడనంగా మనకు కనిపిస్తోంది. కానీ ఇది ఇంకొక 2 రోజుల్లో దీని ప్రభావం కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే 24 గంటల్లో అంటే 15వ తారీఖున ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల మీద ఇప్పటికీ దీని ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో పాటు ఇటు అరేబియా సముద్రంలో కూడా ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే అరేబియా సముద్రంలో కూడా ఇంకొక అల్పపీడన ప్రభావం మనకి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా డైరెక్షన్ క్లియర్ కావాల్సి ఉంది. ఇది ప్రభావం మనకి ఏమైనా ఉంటుందా ఉండదా, లేకపోతే ఇది పూర్తిగా నార్మలైజ్ అయిపోతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ప్రభావం మీరు చూడొచ్చు, ఇటు శ్రీలంక మీద కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. అయితే దీన్ని ఒకసారి మర్చిపోదాం, మనం మర్చిపోదాం, ఇది మనకు సంబంధం లేదు అనుకుందాం కాసేపటి వరకు. కానీ ఇక్కడ మీరు చూస్తే అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొదలుపెట్టి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అంటే ఈ బ్యాంకాక్ కావచ్చు, మీరు చూడొచ్చు ఇక్కడ ఇలా సింగపూర్ నుంచి థాయిలాండ్ వరకు వీటికి మధ్యలో అంటే గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అంటారు. ఇక్కడ నుంచి ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల మీదుగా ఒక అల్పపీడన ప్రభావం అయితే మాత్రం అనుకుంది. ఇది 15వ తారీఖున అంటే రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులకి సో ఒక్కసారి మీరు చూస్తున్నారు సినారియో. నేను శాటిలైట్ మ్యాప్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. శాటిలైట్ మ్యాప్స్కి వెళ్ళిపోదాం సో దట్ ఇంకా మనకి కాస్త క్లియర్గా ఉంటుంది శాటిలైట్ మ్యాప్స్లో ప్రస్తుతం దీని సినారియో ఎలా ఉంది అనేది. మీరు చూస్తే కనుక ఓకే కాస్త క్లోజ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఓకే మీరు చూస్తున్నారు, ఇదిగోండి దాని ప్రభావం ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. శాటిలైట్ మ్యాప్స్ ఇది భారత వాతావరణ శాఖ అఫీషియల్ మ్యాప్. భారత వాతావరణ శాఖ ఇస్తున్న అఫీషియల్ ఇన్ఫాక్ట్ IMD ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ మ్యాప్. ఇది మీరు డైరెక్షన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా కదిలే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మీరు చూస్తే కనుక ఇది బంగాళాఖాతం, ఈ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఉంది, ఇక్కడ కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతానికైతే. ఇది పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఇలా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. మీరు గమనిస్తే కనుక ఈ మధ్య వస్తున్న తుఫాన్లన్నీ తుఫాన్ అని ఇంకా దీనికి నేను అనకూడదు. సో విషయం ఏంటంటే
అంటే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ అల్పపీడనాలన్నీ కూడా ఫెయింజల్ తుఫాను కావచ్చు, ఆ తర్వాత వచ్చిన అల్పపీడనం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఈ అల్పపీడనం ఇది వాయుగుండంగా మారబోతోంది వచ్చే 24 గంటల్లో. అంటే 15వ తారీఖున ఇది వాయుగుండంగా మరి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక అంచనా ఉంది. ఇది కూడా ఎలా కదులుతోంది? పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. సో అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డైరెక్షన్ కాస్త దీని ఇంపాక్ట్ ఇలా ఉండే అవకాశం. ఇది జస్ట్ ప్రాబబిలిటీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇదే కాదు, ప్రాబబిలిటీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇటువంటి సినారియోలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమతో పాటు తమిళనాడుకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో దీని ఇంపాక్ట్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇది కనుక ఇంకా బలపడితే ఇది వాయుగుండంతో పాటు అంటే వాయుగుండం అల్పపీడనం బలపడితే వాయుగుండం అవుతుంది. ఆ వాయుగుండం ఇంకా బలపడితే కనుక తుఫానుగా మారే అవకాశం ఉంది. సో ఇటువంటి సినారియోలో 15వ తారీఖున అంటే రేపు ఇది బలపడిన అంటే వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత 2 రోజులు అంటే 16, 17 కాదు 18వ తారీఖున మనకి తీరానికి తాకే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 17 నుంచి కాస్త వర్షాల ప్రభావం మనకు ఉంటుంది. 17 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, లేకపోతే ఆ తర్వాత కాస్త భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, రిపోర్ట్లో ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక low pressure area is likely to form over southeast Bay of Bengal around 15th December, which is likely to become more marked and move west northwestwards. అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు కోస్టల్ తమిళనాడు తీర ప్రాంతాన్ని 2 రోజుల్లో తాకబోతోంది అనేది మనకు అర్థమవుతుంది, కదలబోతుంది అంటూ కూడా. సో ఆ తర్వాత మీరు చూస్తే కనుక లో ప్రెషర్ ఏరియా పర్సిస్ట్ ఓవర్ లక్షద్వీప్ అడ్జాయినింగ్ మాల్దీవ్స్ ఏరియా. మనం ఇందాక మాట్లాడుకున్నాం అరేబియా సముద్రానికి సంబంధించి అక్కడ ఒక లో ప్రెషర్ అల్పపీడనం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక నేరుగా మనం నెక్స్ట్ 7 డేస్కి సంబంధించి ఇస్తున్న రిపోర్ట్లో మీరు చూడొచ్చు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, అలాగే కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ వెరీ లైక్లీ ఆన్ 17th and 18th December అంటూ చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒకసారి డేట్ని నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ని నేను మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమతో పాటు సౌత్ ఇంటీరియర్ కర్ణాటకకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు హెవీ రెయిన్ఫాల్ భారీ వర్ష సూచన జారీ చేయడం జరుగుతోంది. ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎప్పుడు 17, 18వ తారీఖుల్లో. అలాగే లక్షద్వీప్కి సంబంధించి మిగిలిన ప్రాంతాలకు సంబంధించి చెబుతోంది. అయినప్పటికీ అది మనకి అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి కూడా చెబుతోంది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కంబైన్డ్ విత్ ఐసోలేటెడ్ థండర్స్టార్మ్ లైక్లీ కొన్ని ప్రాంతాల్లో ఇటు తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించి మాట్లాడుతూనే డ్యూరింగ్ 14th and 15th అని చెబుతూనే కోస్తా ఆంధ్రతో పాటు యానాంకి సంబంధించి 17, 18వ తారీఖుల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఒక్కసారి మళ్ళీ నేను స్క్రోల్ డౌన్ చేసే ముందు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇక్కడ మన కోస్తా ఆంధ్రాకి యానాంకి సంబంధించి ఇక్కడ చెబుతోంది. కోస్తా ఆంధ్ర యానాంకి 17, 18వ తారీఖుల్లో భారీ వర్ష సూచన కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ చెబుతూనే దాంతోపాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఇదిగోండి హెవీ రెయిన్ఫాల్ అని చెబుతూనే అక్కడ అండమాన్ నికోబార్కి సంబంధించి లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని ఇక్కడ కోస్తా ఆంధ్రప్రదేశ్కి యానాంకి 17, 18వ తారీఖులు అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అలర్ట్స్ కూడా ఇచ్చింది. ఏ ప్రాంతాలకు ఏ స్థాయిలో అలర్ట్స్ ఇచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హీరో ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక ఇది 14వ తారీఖున మీరు చూస్తే ఇటు తమిళనాడుకి మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే కేరళకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. దాంతోపాటు 15వ తారీఖు రేపటికి నార్మల్గా ఉంది. అంటే ఈ అల్పపీడన ప్రభావం వెళ్ళిపోతుంది. పూర్తిగా అల్పపీడన ప్రభావం మనకైతే ఉండదు. ఏది నిన్న మొన్నటి వరకు కంటిన్యూ అయిన అల్పపీడన ప్రభావానికి సంబంధించి. అయితే 16వ తారీఖు నుంచి కాస్త క్లైమేట్ మారుతుంది. 16వ తారీఖున తమిళనాడుని మాత్రం తాకే అవకాశం కనిపిస్తోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతుంది, బలపడే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తమిళనాడుని తాకే అవకాశం ఉంది. ఆ ప్రభావం మనకి మ్యాప్లో చూపించడం జరుగుతుంది. సో దట్ 16వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆ తర్వాత మీరు గమనిస్తే 17, 18 ఇదిగోండి
మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా 17-18 డేట్లు కూడా మీరు చూడొచ్చు. 17-18 17కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 17-18 తారీఖులకి ఇటు దక్షిణ ఆంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించి అలాగే కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో, ఇక్కడ తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే ఆంధ్రప్రదేశ్కి అలాగే కర్ణాటకకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లోకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రిమెంబర్, ఎల్లో అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఈ ప్రభావం అంటే అల్పపీడనాలు కావచ్చు, వాయుగుండాలు కావచ్చు, అవి బలపడిన తర్వాత ఒక సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత దగ్గర పడే కొద్దీ అప్పుడు అలర్ట్స్ మారే అవకాశం ఉంటుంది. అంతవరకు ఎందుకంటే భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజల్ని భయపడందుకు గురి చేయకూడదు కాబట్టి అటువంటి సినారియోలో ముందు అలర్ట్స్ నార్మల్గా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అవి ఇంకా బలపడితే అప్పుడు అలర్ట్స్కి అప్పుడప్పుడు మారిపోతున్న సందర్భాలు మనం గతంలో చాలాసార్లు చూసాం. ఒక విధంగా చెప్పాలంటే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. సో ఇటువంటి సినారియోలు 17-18 తారీఖులకి మనం చూసాం. ఆ తర్వాత 19వ తారీఖున కాస్త నార్మలైజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు మీద, కేరళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 20వ తారీఖున మళ్ళీ నార్మల్గానే ఉండబోతుందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మనం గమనించవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్న పరిస్థితి. సో ఇక్కడ నుంచి నేను విండికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజెంట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనేది ఒకసారి విండిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ప్రస్తుతం మీరు చూస్తే కనుక దీని డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇది కూడా ఆ ఫెయింజల్ తుఫాన్ కావచ్చు, లేకపోతే అల్పపీడనం నిన్న మొన్నటి వరకు ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొనసాగుతుంది ఆ ప్రభావం తమిళనాడు మీద అంటూ చర్చ జరుగుతోంది. బట్ అంతగా మనకైతే లేదు. బట్ తమిళనాడు మీద కాస్త అఫ్కోర్స్ ఆ ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది కాబట్టి కాస్త అయితే మాత్రం కాస్త కనిపిస్తోంది దక్షిణ భారతదేశం మీద. సో దాంతోపాటు దాన్ని కాస్త పక్కన పెడతాం. కానీ దీని గురించి మాట్లాడుకుంటే ఇటు ఉత్తరం వైపు నుంచి కావచ్చు, లేకపోతే ఈశాన్య నుంచి గాలులు కాస్త ప్రభావం చూపిస్తోంది. సో ఈ ప్రభావంతో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతోంది ఈ అల్పపీడనం. ఆ ప్రభావం గాలుల తీవ్రత మీరు చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడికి. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను చూపిస్తున్నాను. ప్రస్తుతం అయితే నార్మల్గానే ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే ఎక్కడ వర్షాలు కానీ అటువంటి సినారియో ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. సో ఇది ఇక్కడ సినారియో. ఇక్కడ నుంచి నేను రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. జిల్లాల వారీగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే మీరు చూస్తే ఇంతవరకు వచ్చిన ఫెయింజల్ తుఫాను కాస్త ఆ తుఫాను ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపిస్తే మరీ ముఖ్యంగా దక్షిణ ఆంధ్ర, రాయలసీమ మీద, దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది. సో అటువంటి పరిస్థితుల్లో మనం కాస్త దాని ఇంపాక్ట్ని చూడడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ అల్పపీడన వాయుగుండం ఇటు ఉత్తర కోస్తాంధ్ర మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. శ్రీకాకుళం అలాగే విజయనగరం, విశాఖపట్నం ఇక్కడికి థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేస్. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయంటాం తప్ప భారీ వర్ష సూచన జారీ చేయలేదు. ఎటువంటి సినారియో మనకి కాకినాడ కూడా కనిపిస్తోంది, యానంకి. అది కూడా ఇప్పుడు 14, 15, 16, 17, 18 తారీఖులకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తోంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఇది యానం కావచ్చు, కాకినాడ కావచ్చు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 1, 2, 3, 4, 5 జిల్లాలకు, ఇటు ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించిన 5 జిల్లాలకు మనం మాట్లాడుకుంటే కనుక ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కానీ భారీ వర్ష సూచన అయితే మాత్రం జారీ చేయలేదు. ఇది దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి మాట్లాడుకుంటే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా బాపట్లకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. సేమ్ మనం మాట్లాడుకున్నట్టుగా ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి 5 జిల్లాలతో పాటు ఇటు బాపట్ల కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కింద భావించవచ్చు. ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయంటూ చెబుతుంది. కానీ ప్రకాశం, నెల్లూరు ఇక్కడి నుంచి పరిస్థితి మారుతోంది. 17, 18 తారీఖులకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు, హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అకర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ కూడా. అంటే 17, 18 తారీఖులకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అని చెబుతుంది. దాంతోపాటు అనంతపురానికి సంబంధించి మరి అనంతపురం అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఈ 2 జిల్లాలకు కూడా మళ్ళీ నార్మల్ అలర్ట్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ సాధారణంగానే ఉంది, కానీ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ ఇస్తూనే దాంతోపాటు అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ కూడా అనంతపురం, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ సంబంధించి ఇచ్చింది. అలాగే తిరుపతి, చిత్తూరు నేను కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇటు ఫెయింజల్ తుఫాను కావచ్చు, దాని తర్వాత వచ్చిన అల్పపీడనం కావచ్చు, ఇప్పుడు వస్తున్న ఈ అల్పపీడనంగా మారబోతున్న వాయుగుండం కావచ్చు, ఇవన్నీ కూడా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు మీద. ఇక్కడ నెల్లూరు మనం మాట్లాడుకున్నట్టుగా నెల్లూరు అన్నమయ్య ఈసారి తప్పించుకుంది. ఈసారి రిపోర్ట్లో మీరు చూస్తే కనుక, ఎందుకంటే 2 ప్రభావాలు కూడా కాస్త ఈసారి సేవ్ అయిందని చెప్పుకోవాలి. బహుశా తప్పించుకున్న పదం కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఐఎమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్. సో ఇక్కడ
ఈసారి మాత్రం ఇంపాక్ట్ లేదని చెప్పుకోవాలి అన్నమయ్యకు సంబంధించి. కానీ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ 3 జిల్లాలు కూడా ఫెయిన్ పంచి మొదలు పెడితే ఈసారి రాబోతున్న ఈ అల్పపీడనం కావచ్చు, వాయుగుండం కావచ్చు, దీని ప్రభావాన్ని చవిచూడబోతుంది అనేది మనకు అర్థమవుతోంది. అయితే ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటారంటే కొన్ని ప్రాంతాల్లో లైక్లీ టు అకర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, అంటే కొన్ని ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు, ఒకసారి ఈ మ్యాప్లో నేను చూపిస్తున్నాను ఎటువంటి సినారియో ఉందనేది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. మీరు చూస్తే కనుక ఇదిగోండి సినారియో. సో కాబట్టి దీని రేడియస్ మనకు అర్థమైపోతుంది. ఇటు ఉత్తర కోస్తాంధ్ర నుంచి మొదలుపెట్టి తమిళనాడుకు సంబంధించి దాదాపుగా సెంట్రల్ తమిళనాడు వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంది. సెంట్రల్ తమిళనాడు వరకు కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇది బలపడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అల్పపీడనంగా ఉంది, వాయుగుండంగా మారబోతోంది. ఇక్కడి నుంచి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాస్త నేను జూమ్కి వెళ్తాను. ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉంది. ఇది ఎల్లుండికి అల్పపీడనంగా మారి ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందంటూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. దాంతోపాటు దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు. రిమెంబర్, సోమవారం నుంచి, ఇది నేను చెప్తున్న మాట కాదు, గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ ఐ రీటరేట్, మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి విపత్తులు వచ్చినా దాన్ని డిఫెన్స్ చేసే ఒక అథారిటీ, దాన్ని కాపాడగలిగే, ఆ ప్రభావం నుంచి రక్షించగలిగే అథారిటీ చెబుతున్న మాట ఇది. సోమవారం నుంచి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూనే మంగళవారం కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు ఉంటాయి. అలాగే చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని చెబుతోంది. దాంతోపాటు ఇంపాక్ట్కి సంబంధించి చూపిస్తోంది. 16, 17 నుంచి ఇంపాక్ట్ మనకి ఎక్కువగా ఉంది. దాంతోపాటు అంతే, దీనికి సంబంధించి చెప్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఇటు 15వ తారీఖున అంటే రేపు అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంటే ఇటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి అలాగే గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ వరకు అక్కడ వరకు విస్తరించి ఉన్న ఒక అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంటే 15వ తారీఖున వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత అంటే 15వ తారీఖున వాయుగుండం మారడం అంటే రేపటి నుంచే మనకి ప్రభావం ఉండకపోవచ్చు. ఒక 2 రోజుల తర్వాత అంటే 48 గంటల్లో మనకి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కానీ తమిళనాడు తీరానికి సంబంధించి ఆల్రెడీ తమిళనాడు 16వ తారీఖు నుంచి కాస్త ఇంపాక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ దాని పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ మాత్రం మనకి 17, 18వ తారీఖు నుంచి కనిపిస్తున్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక్కడ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. 15, 16కు సంబంధించి 16 వరకు కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి. కానీ 17, 18వ తారీఖున మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐఎండీ చెబుతున్న రిపోర్ట్ని బేస్ చేసుకుని దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా నెల్లూరు, దాంతోపాటు చిత్తూరు, తిరుపతి, అలా కాకినాడ, ఐ థింక్ కొన్ని జిల్లాలు ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎల్లో అలర్ట్ ఉంటేనే భారీ వర్ష సూచన జారీ చేస్తున్న ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి ప్రాంత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ వాయుగుండం మరింత బలపడితే కనుక తుఫానుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంది ఆర్టీవీ. ఇంకోసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. స్ట్రైట్గా బ్రేకింగ్ న్యూస్కి వెళ్దాం. ఒకసారి ఆ బ్రేకింగ్ టెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కూడా భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ. రేపు నుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ చెబుతూనే ఏపీ తమిళనాడుని మరో అల్పపీడనం భయపెట్టబోతోందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్.